నేను అడుగుతున్నాను, నువ్వు మీ అమ్మని ఎంత ఇష్టపడతావు? ఆయనకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉండదా? నీకు నీ బంధువులు అంటే ఇష్టం ఉన్నప్పుడు తనకి తన బంధువులు అంటే ఇష్టం ఉండదా? మాట్లాడితే సీటికి మాటికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో దరిద్రం ఈ వాట్సాప్లో వీడియో కాల్ ఒకటి వచ్చింది, వీడియో కాల్ చేస్తున్నారు డైరెక్ట్గా. ఇంకా చూడు ఎలాంటి కరివేపాకు తెచ్చాడు, పడుతున్నాం, ఏం చేస్తాం? అలాంటి కరివేపాకు ప్రపంచంలో ఎవడని తెస్తాడు? ఎవడు తేడు? మా ఆయనే తెస్తాడు అన్నాడు. గోంగూర దమ్మంటే తోటకూర తెచ్చాడు, ఇదిగో చూడు అన్నాడు. ఇది కూడా చెప్పేద్దావా? తోటకూర కోసం కూడా చెప్పేద్దావా? కరివేపాకు కోసం చెప్పేద్దావా? ఇంకా కందిపప్పు దమ్మ ఇంకో వేరే పప్పు తెచ్చాడు, ఈ పప్పుల్లో ఈ పప్పు పుచ్చిపోయింది, మళ్ళీ ఆ పప్పు పుచ్చిపోయిన పప్పు కోసం కూడా చెప్పారు. నీ కాపురాన్ని ఎవరో పాడు చేసిన అవసరం లేదు, చెప్పండి. నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. నేను అడుగుతున్నాను, నీ భర్తను నువ్వే అర్థం చేసుకోకపోతే నేను అడుగుతున్నాను, వేరొకరు అర్థం చేసుకుంటే అయిపోయింది కాపురం, ఇంకంతే. నీ దగ్గర దొరికిన ప్రేమ, నీ దగ్గర దొరికిన మనశ్శాంతి, ఇంటికి వచ్చేసరికి నీ దగ్గర దొరికిన నెమ్మది వేరొక దిక్కున దొరికితే నీ కాపురం ఏమవుద్ది? మంట కలిసిపోద్ది. నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ దగ్గర ఎంతో ప్రేమగా ఉండాలనుకున్నప్పుడు ఎందుకు నస? మాట్లాడితే పుట్టింటి గొడవలు, మాట్లాడితే అత్తంటి గొడవలు, మాట్లాడితే ఇది ఒక నస. చెప్పకు కొన్ని విషయాలు ఆయన వరకు వెళ్ళనివ్వకు. ఇంటికి వచ్చిన వెంటనే పలకరించడమో, ఇంటికి వచ్చిన వెంటనే మాట్లాడడమో, ఇంటికి వచ్చిన వెంటనే చక్కగా ఆప్యాయంగా పలకరించడమో, మీకోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన ఐటెం తయారీ, ఏదో ఒక మంచి బ్యూటిఫుల్గా ఏదో ఒక స్టోరీ రెడీగా ఒకటి తయారు చేసుకుని అదేం పెట్టవు. ఇంటికి వచ్చిన వెంటనే మొదలెడతావు. సర్ఫ్ ప్యాకెట్లు అయిపోయినాయి, టైడ్ కూడా అయిపోయింది అందట. ఆడి సికాకు వచ్చేది ఇంటికి వచ్చిన వెంటనే సర్ఫ్ ప్యాకెట్లు అన్నదంటే, నీ సర్పని సౌడు నువ్వుగా అంటాడు. శాలరీ పడక నేను ఎడుతుంటే సర్ఫ్ ప్యాకెట్లు అంటావు నువ్వు అంటాడు. సర్ఫలో ముంచేస్తాడు డేవిడ్ అంటున్నాడు. ఇంకా చూడమ్మా ఎక్కడున్నావో, సర్ఫలో ముంచేస్తా అంటున్నాడు. భార్య భర్తను పెడుతున్నాను. పెద్ద కుటుంబాలు విడిపోవడానికి పెద్ద కారణాలు ఉండవండి. ఇవే అర్థం చేసుకోవడంలో ఈ లోపాలే, ఇవే డిస్టర్బెన్స్. భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఇద్దరు మెచ్యూరిటీగా ఉంటారండి. ఎవరో ఒకరు తక్కువలో ఉంటారు, ఎవరో ఒకరే మెచ్యూరిటీగా ఉంటారు. ఈ మెచ్యూరిటీ ఉన్నవారు మెచ్యూరిటీ లేని వాళ్ళని అర్థం చేసుకోవడమేనండి కాపురం అంటే. అదే కాపురం అంటే. నా భార్య ఎప్పుడు నాలాగుంటే నేను నా భార్యని ఎందుకు చేసుకుంటానండి? ఇప్పుడు నా భార్య కూడా సేమ్ నాలాగుంటే వాడు మరో జేమ్స్ అవుతాడు తప్ప నా భార్య ఎందుకు అవుద్ది? భర్త సేమ్ తనలాగే ఉండాలనుకుంటే ఆమె మరొక జాస్మిన్ అవుతుంది తప్ప జేమ్స్ ఎందుకు అవుతాడు? అది అర్థం అవ్వాలిగా. నాలాగా ఆలోచించట్లేదు, నీలాగా ఆలోచించడు ఆయన పురుషుడు, నీలాగా ఆలోచించలేదు ఆమె స్త్రీ, ఆమె అలాగే ఆలోచిస్తుంది, నువ్వు ఇలాగే ఆలోచిస్తావు. మీ ఇద్దరిని ఒకరొకరు అర్థం చేసుకోవడమే కాపురం అంటే. నువ్వు నాలాగుండంటే నాలాగే ఉంటే తన్నెందుకు నేను చేసుకోవడం, తనలాగే నేనుంటే నన్నెందుకు తను చేసుకోవడం? భార్య భర్తలుగా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇలాంటి విషయాలు ఎప్పుడైతే పునాది వేస్తామో అప్పుడు మన కాపురం విలువ మనకు అర్థమవుతుంది. భార్యలుగా మీ ధర్మాలు అదిగి చెప్తాడు. భార్యగా మీ ధర్మాలు మీరు జరిగించాలి, భర్తలుగా మీ ధర్మాలు జరిగించాలి.